మీరు పని చేయట్లేదు. తెలంగాణ బీజేపీ నేతలపై మోడీ ఆగ్రహం. ఎందుకు పని చేస్తారు? మీకున్న కమిట్మెంట్ వాళ్ళకు ఉండాలి కదా. మీకు అధికారంలోకి మీరు జనరల్గా నేను మోడీ అమిత్ షా గురించి నేను గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని చూస్తూ ఉన్నాను కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే 2014లో ఎట్లా గెలవాలని చెప్పేసి 2009లో డిసైడ్ అయ్యారు. 2014 గెలిచిన తర్వాత ఏం చేశారు? 2019లో ఎట్లా గెలవాలని చెప్పి 2014 నుంచే స్టార్ట్ చేశారు. 2024లో ఎట్లా గెలవాలని చెప్పేసి 2019 నుంచే ప్లాన్ చేశారు. రేపు రాబోయే ఎలక్షన్స్ 2028, 29 ఉంటాయి కదా, దాన్ని ఇప్పటి నుంచి వాళ్ళ ప్రణాళికలు ఆల్రెడీ రచిస్తూనే ఉన్నారు. ఏం చేస్తే మనకు ఆ గెలుపు ఉంటుంది అనే కోణంలో వాళ్ళు ముందు 5 సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ బీజేపీ శాఖలో అసలు ఎవరు అర్థం కాదు. ఏ పార్టీ మనిషి అర్థం కాదు. ఒక కేంద్ర మంత్రి ఏమో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటాడు, ఒక కేంద్ర మంత్రి ఏమో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాడు, ఒక కేంద్ర మంత్రి ఏమో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడు. ఇట్లా ఒక ఎంపీ ఏమో వాళ్ళకు అనుకూలంగా ఉంటాడు, ఒక ఎంపీ ఏమో కాంగ్రెస్ ఎజెండాను అమలు చేస్తూ ఉంటాడు, ఇంకో ఎంపీ ఏమో అన్ని రకాల ఉంటాయి. సో ఇట్లా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎవరి ఎజెండాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకేమో బీజేపీ నాయకులు ఫండింగ్ చేస్తూ ఉంటారు. సో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్లు ఎవరుతుంటారో వాళ్ళు అరే ఆయన వర్గం కదా, ఆ ఎంపీ వర్గం అని చెప్పేసి ఓడిగొట్టడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ప్రాక్టికల్గా నేను చూస్తూ ఉన్నాను. సో ఇలా ఉంటే పార్టీ బాగుపడుతుందా? మీరు ఆ నాయకుడి మీద కోపం ఉంటే ఆ నాయకుడి మీద రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ పార్టీకి నష్టపరిచేలా చర్యలు ఉండకూడదు కదా, పార్టీకి నష్టపరిచే చర్యలు ఉండకూడదా? సో మరి మోడీని కలిసిరట. మరి మోడీ తిట్టిన తర్వాత ఇలా బాగుపడతానంటే నాకు డౌటే. ఈ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు కూడా వీళ్ళే తీసుకుంటారు కొంతమంది. ఈ నెల ప్రకారం జరుగుతూ ఉంటాయి. అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ బీజేపీలో కొంతమందికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇలా చాలా విషయాలు ఒక్కొక్క విషయం చెప్తే అసలు ఘోరంగా ఉంటుంది. అది గింత దిగజారు ఉంటుందా? ఒక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి పార్లమెంట్ కాన్ఫరెన్స్లో మొత్తం ఆయన సమాజం సంబంధించిన వాళ్ళే ఏసీపీలు ఉంటారట. ఎట్లా వస్తారు ఆయన సంబంధించిన ఏసీపీలు అంటే ప్రభుత్వం నుంచి సపోర్టు. ఎంత దుర్మార్గం ఇది! సో ఇది చాలా విచిత్రాలు ఉన్నాయి. ఇలా తెలంగాణ బీజేపీ ఇట్లాంటి అన్ని పెట్టుకున్న తర్వాత బాగుపడతా బీజేపీ? ఘోరం. సో 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరం. ముఠా తగాదాలు పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్స్ చేజార్చుకున్నాం. మన సోషల్ మీడియా కంటే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉంది. కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోడీ క్లాస్. పార్టీ బలంగా లేకపోవడంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులపై ప్రధాని ధ్వజం అంటూ చూస్తున్నాం. ఇక ఎన్డీఏలోకి ఎంఐఎం వస్తా అని చెప్పేసి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎవరు? ఓవైసీ బీహార్ వేదికగా. సో ఆల్రెడీ అప్పటి నుంచి కూడా మోడీ అదేవిధంగా ఓవైసీ మధ్య బంధం బలపడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఒకటి. రెండోది, ఇక్కడ ఏం జరుగుతుంది? మన సోషల్ మీడియా కంటే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉంది అని అంటున్నాడు. అంటే వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా యాక్టివ్ చేయాలి. సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా యాక్టివ్ అవుతున్నారు ఇప్పుడు బీజేపీలో? మీరు చేసేటువంటి నీచమైన పనులు వాళ్ళు గమనించే అరే మన టైం వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, మన జీవితలాగం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కొంత తేరుకుని కాబట్టి సైలెంట్ అయిపోయారు. సో అంటే మన రాష్ట్రం సంబంధించిన వాడు కాదు మోడీ, మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రంలో ఆయనకు ఎట్లా రావాలనేటువంటి సోయి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు లేకపోవడం ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించండి. సో ఆ దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణ బీజేపీ బలహీనంగా ఉన్నదని రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ పార్టీ నేతలు సరిగా పనిచేయట్లని, ముఠా తగాదాలు పెరిగాయని, 8 మంది ఎంపీలున్న కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. తన అంచనా ప్రకారం బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్న నాయకులు సరిగా పనిచేయకపోవడం వల్లనే పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఎంపీలకు గురువారం పార్లమెంట్ అనెక్సీలో అల్పాహార విందించినటువంటి ప్రధాని మోడీ ఆ 3 చోట్ల పార్టీ పనితీరుపై సమీక్ష జరిపారు. ముఖ్యంగా తెలంగాణలో ఎంపీల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని ఆయన తెలంగాణలో ఎందుకు వెనకబడిపోతున్నారని ప్రశ్నించారు. ఇక మోడీ అన్నాడు కదా, ఎగేసుకుంటూ వస్తారు ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎగేసుకుంటూ వచ్చి పీక్దాం పొడుస్తామని అంటారు. తర్వాత ఏముండదు. ప్రతి ఒక్కడి జాతకం మోడీ దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్క ఎంపీ జాతకం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే జాతకం మోడీ దగ్గర ఉన్నది.
కానీ డైరెక్ట్గా అనలేడు కాబట్టి ఇండైరెక్ట్గా సురుకులు పెట్టి పంపించిండు. మరి ఇది వచ్చిన తర్వాత ఇంకా అట్లే ఉంటారా మారుతారా అనేది అర్థం కాని పరిస్థితి. దీనిపై ఒక ఎంపీ ఫోన్ ఇచ్చే ప్రయత్నం చేయగా మేరకో సబ్ కుచ్ మాలూం అని మోడీ ఘాటుగా స్పందించినట్లు సమాచారం. సో ఇంత పార్టీ గురించి మీరు ఏం చెప్పినా వేస్ట్. ఎందుకంటే అందరు ఎంపీలు కూడా అంటే కొంతమంది ఎంపీలు ఎట్లా పనిచేస్తున్నారో ఏంటి అనేది పూర్తి సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరికి, మోడీకి ఉన్నది 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము నిన్న ఒక కథనం చేసిన, ఆ కథనానికి సంబంధించి వాళ్ళు లేకపోదు అనుకుంటారా, 100% దాని మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోకస్ చేసి ఇమీడియట్గా మోడీకి పంపిస్తారు. వాళ్ళ దగ్గర ప్రతి డేటా కూడా ఉంటుంది. తెలంగాణ సంబంధించిన ప్రతి డేటా, ఏ ఎంపీ ఎట్లా పనిచేస్తున్నాడు, ఏ ఎంపీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు, ఏ ఎంపీ ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాడు, ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే ఎవరికి కోర్టుగా పనిచేస్తున్నాడు, ఈ పూర్తి సమాచారం మోడీ దగ్గర ఉన్నది. అంత ఈజీ ఏం లేదు. సో అలాగే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉద్దేశించి మీరు ఢిల్లీలో తక్కువ హైదరాబాద్లో ఎక్కువ గడుపుతున్నారు, అయినా పార్టీ బలంగా లేదు అని మందలించినట్టు తెలిసింది. బలమైన టీంని ఏర్పరచుకొని పనిచేయడానికి ఏమి అడ్డొచ్చింది అని ప్రశ్నించిన మోడీ అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పనిచేయాలని, పార్టీ బలపడేలా దూకుడుగా పనిచేయాలని, కార్యకర్తలతో టిఫిన్ బయటకులు నిర్వహించాలని, యువతకు చేరువ కావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని అన్నారంటూ చూస్తాను. సామాజిక మాధ్యమాల గురించి మాట్లాడుతారు. కనీసం సోషల్ మీడియాలో కూడా మీరు చురుగ్గా మీ సోషల్ మీడియా ప్రకటనలు వీడియోలు చాలా పేలవంగా ఉన్నాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తన సోషల్ మీడియాను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, కనీసం ఆయన చూసైనా సిగ్గు తెచ్చుకొని నేర్చుకోండి అంటూ మోడీ చెప్తారు. అంటే ఓవైసీని ఎంత బలంగా ఫాలో అవుతున్నాడు మోడీ అర్థం చేసుకోండి. అంటే ఓవైసీ భజన చేస్తున్నాడంటే ఓవైసీని ఏ విధంగా మోడీ భజన చేస్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా ఒక ఎంపీ లేచి తాను చురుగ్గానే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయగా దీనికి మోడీ నాకు తెలుసు మీకు స్టైల్ ఎక్కువ పని తక్కువ అట. మరి ఎవరో మరి ఆ ఎంపీ పార్లమెంట్లో వందే మాత్రం ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై చర్చ అనంతరం అంటే ఇదంతా దానికి మొత్తానికైతే తెలంగాణలో 100% బీజేపీకి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశాలను చేజార్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదం కావచ్చు, లేకపోతే ఇటు బాలు విగ్రహం కావచ్చు, ఇవన్నీ ఏమవుతుంది, తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొట్టినట్టు కదా. మరి తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్లా అమ్ముతారు? తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొడితే బీజేపీని తెలంగాణ ప్రజలు ఎట్లా అమ్ముతారు? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఒకటి పక్కన పెడితే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో, అన్ని నియోజకవర్గాలలో మార్వాడీల యొక్క వ్యాపార పెత్తనం ఏదైతుందో అది పెచ్చిపెరిగిపోతుండగా మన అవకాశాలు పడిపోతున్నాయి కదా. మన కొమట్ల యొక్క వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మన స్వర్ణకారుల యొక్క వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మన పద్మశాల యొక్క వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కదా. దాని గురించి మాట్లాడితే బీజేపీ వాళ్ళు మార్వాడీలకు మద్దతుగా పోయినప్పుడు మరి మార్వాడీలో ఓట్లు కావాలి కానీ తెలంగాణ ప్రజలు ఓట్లు వద్దు కదా. అదే కదా బీజేపీ సిద్ధాంతం. మరి అలాంటప్పుడు బీజేపీని తెలంగాణ అస్తిత్వం పైన బీజేపీ దెబ్బ కొట్టినప్పుడు, తెలంగాణ ఆత్మగౌరవం పైన బీజేపీ దెబ్బ కొట్టినప్పుడు మరి బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్ముతారా? 100% నమ్మరు కదా. ఇప్పుడు బాలు విగ్రహం ఉంది, బాలు విగ్రహాన్ని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు. మరి బాలు విగ్రహం సమర్థిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందశ్రీ కానీ, గద్దర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గూడ అంజన్న కానీ, పైడి జయరాజ్ కానీ, కాంతారావు కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ ఎంతోమంది ఉద్దాను కదా. వారి గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? అంటే తెలంగాణ ఆత్మగౌరవం పైన అస్తిత్వం దెబ్బ కొట్టినట్టు కదా బీజేపీ కూడా. మరి బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? మీరు ఎప్పుడైతే కేసీఆర్ లాంటి తెలంగాణ కట్టర్ తెలంగాణ వాదినే ఈరోజు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టి ఫామ్ హౌస్లో పండుపెట్టారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత జాగ్రత్తగా చేస్తున్నాడు చూడండి. అంటే బయటికి ఆయన నచ్చకున్నా, ఆయన ప్రేమ లేకున్నా కానీ ప్రేమిస్తున్నా నటిస్తున్నాడు కదా. ఇలాంటి బాల విగ్రహం పెట్టినప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఆదరిస్తారా తెలంగాణ ప్రజలు? ఇప్పుడు వచ్చిన వాటికంటే కూడా రాబోయే రోజుల్లో బీజేపీకి అంతగా రావు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి బీజేపీ ప్రజల. ఇక్కడ తెలంగాణ అస్తిత్వం వేరు. మీరు హిందుత్వం అన్నప్పటికీ కూడా 100% ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని కూడా గౌరవించాలి. మీరు తెలంగాణ వాదం ప్లస్ హిందుత్వవాదం రెండు ప్యారల్గా తీసుకుపోవాలి. ఎక్కడైతే తెలంగాణ వాదం దెబ్బకొడతారో 100% మీ పప్పులు ఉడకవు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా హిందుత్వవాదాన్ని 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా తీసుకొస్తుందో తెలంగాణ వాదం కూడా గత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి 70-80 సంవత్సరాల నుంచి కూడా బలమైనటువంటి తెలంగాణ అస్తిత్వ పునాదులు ఉన్నాయి ఇక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరించరు. మీరు తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించినప్పుడే, తెలంగాణ ఆత్మగౌరవం గౌరవించినప్పుడే
బీజేపీని ఆదరిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి.